బహుజన్ సమాజ్ పార్టీ ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం బహుజన్ సమాజ్ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కాబోయే భావి భారత ప్రధాని బహింజీ కుమారి మాయావతి గారి 69వ జన్మదినాన్ని పురస్కరించుకొని బహుజన్ సమాజ్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఆమెకు ఘనంగా బహుజన్ సమాజ్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మిత్రులారా, రాజన్న సిరిసిల్ల జిల్లా అట్లాగే ఈ 2 నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో బహుజనులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు, అదేవిధంగా అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భారతదేశంలో ఇవాళ ఆధునికమైనటువంటి ఈ ప్రపంచంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆవిర్భవించినటువంటి కొద్ది రోజుల్లోనే మాన్యవర్ కాన్షీరామ్ గారి ఆధ్వర్యంలో బహింజీ కుమారి మాయావతి గారిని భారతదేశంలోనే మొట్టమొదటి దళిత మహిళా ముఖ్యమంత్రి అతి పిన్న వయసులోనే భారతదేశానికి గుండెకైనటువంటి ఉత్తరప్రదేశ్కు ఇవాళ 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి చరిత్ర బహింజీ మాయావతి గారికి దక్కింది. ఇవాళ బహింజీ మాయావతి గారు ఉత్తరప్రదేశ్లో అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఇవాళ ఏదైతే ఇవాళ భూమి లేని నిరుపేదలు ఉన్నారో ఇవాళ అక్కడ 25 లక్షల ఎకరాల భూ పంపిణీ చేయడం కూడా జరిగింది. అట్లాగే ఇవాళ ఫీజు రియంబర్మెంట్స్ కావచ్చు, అదే రకంగా ఇవాళ ఆడపిల్లల పేరట వాళ్ళకు హాస్టళ్లకు సంబంధించినటువంటి వాటి కూడా చాలా విషయాలలో ఇవాళ బహుజన్ సమాజ్ పార్టీ అక్కడ అధికారంలో ఉన్నప్పుడు చాలా రకాల సదుపాయాలు కూడా చేయడం జరిగింది. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఏదైతే ఇవాళ రాజ్యాంగం ఉన్నదో వాళ్ళ రాజ్యాంగం అనేది ఇవాళ మనకు అది ప్రమాదంలో ఉన్నది. ఇవాళ రాజ్యాంగాన్ని కాపాడేటువంటి ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. అదే మాయావతి గారి బహింజీ కుమారి మాయావతి గారి ఆధ్వర్యంలోనే ఇవాళ రాజ్యాంగాన్ని సురక్షితంగా బాధ్యతగా ఇవాళ కాపాడవలసిన బాధ్యత అది. ఇవాళ బహుజన్ సమాజ్ పార్టీ ఇవాళ భారతదేశం ఉన్నది కాబట్టి బహింజీ కుమారి మాయావతి గారు అక్కడ ఉండడం మూలంగానే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మను సంస్కృతి ఏదైతే పార్టీలు ఉన్నాయో వాళ్ళ రాజ్యాంగాన్ని మారుస్తామని ఏదైతే బీజేపీ కలలు కంటుందో వాళ్ళ అడ్డుకోవడానికే అడ్డుపడడానికి భయపడుతూనే ఇవాళ బహుజన్ సమాజ్ ఉండడం మూలంగానే కుమారి మాయావతి గారు అక్కడ ఉండడం మూలంగానే వాళ్ళ ధైర్యం కూడా చాలటం లేదు. ఇవాళ బహింజీ కనుక అక్కడ లేకుంటే బహుజన్ సమాజ్ పార్టీ అనేది భారతదేశంలో లేకుంటే ఇవాళ ఏదైతే నరేంద్ర మోడీ గారి భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా ఇవాళ రాజ్యాంగాన్ని మార్చేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. రాజ్యాంగాన్ని ఇప్పటికే మార్చేవాళ్ళు. వాళ్ళ బహింజీ కుమారి మాయావతి గారికి భయపడి వాళ్ళ రాజ్యాంగాన్ని వాళ్ళు ముట్టుకోవట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఏవైతే ఉన్నాయో బహుజన్ సమాజ్ పార్టీకి మీరు శక్తిని ఇవ్వడానికి మీరు అందరూ కూడా ఒక కూటికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇకనైనా మనం మేలుకోకపోతే ఇకనైనా మనం బీఎస్పీ పట్ల మనము ఆదరణ చూపకపోతే ఇక ముందైనా బీఎస్పీకి ఓట్లు వేయకపోతే ప్రమాదంలో భారత రాజ్యాంగం ఉన్నది. కాబట్టి ఇక్కడి నుంచి ఏదైతే ఇవాళ బహింజీ గారి బర్త్డే సందర్భంగానైతే ఒక ప్రతిమ పూని మనం అందరం కూడా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. దానికి ఏకైక ఏకైక ఆధారం ఏంటంటే బహుజన్ సమాజ్ పార్టీ. కాబట్టి మీరు అందరూ కూడా ఒకతాటికి వచ్చి బీఎస్పీని ఆదరించాలని కోరుతూ మరొకసారి బహింజీ కుమారి మాయావతి గారి 69వ జన్మదిన శుభాకాంక్షలు రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ తరఫున తెలియజేయడం జరుగుతుంది. జై భీమ్, జై భారత్, జై పులే.